శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం గందరగోళం మధ్య సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిధులు కొరత ఉన్నప్పటికీ పట్టణంలో రోడ్లు విస్తీర్ణ పేరుతో భూమి పూజలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ కౌన్సిలర్ శివ ఆరోపించారు. గత 14 సంవత్సరాల నుండి పట్టణంలో రోడ్డు విస్తీర్ణ పనులకు నిధులు మంజూరయ్యాయని ప్రచారాలు చేస్తున్నారే గాని అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమని, అదే గత వైసీపీ ప్రభుత్వంలో రైల్వే రోడ్డు విస్తరణకు భూమి పూజ చేసి నిధులు మంజూరు చేయడం జరిగిందని వైసీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. పట్టణం అభివృద్ధి చెందితే స్వాగతిస్తాం, అయితే రైల్వే రోడ్డుతో పాటు డిఎల్ రోడ్, ఎంఎఫ్ రోడ్, తాజాగా మేలాపురం నుండి మొదిరెడ్డిపల్లి మీదుగా సింగరెడ్డిపల్లి వరకు రోడ్డు విస్తీర్ణ పనులు చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే రోడ్లు విస్తీర్ణకు నిధులు ఎక్కడి నుండి వస్తాయి, ఆస్తి కోల్పోయిన వారికి నష్టం ఏ విధంగా చెల్లిస్తారనే విషయాన్ని చెప్పకుండా మరొక్కసారి ప్రజలను మభ్యపెడుతూ వారికి తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్లు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూపూర్ మున్సిపల్ అభివృద్ధి శూన్యమని, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారథ్యంలో విరివిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని టీడీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. అయితే అభివృద్ధి ఏం లేదని, అంతా మాయేనని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపించడంతో ఇరు పార్టీల కౌన్సిలర్లు మాటల యుద్ధం కొనసాగించడంతో సమావేశం రసాభాసగా సాగింది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అభివృద్ధి పనుల నిధులపై క్లారిటీ ఇచ్చారు. తర్వాత మీటింగ్ వేసి మాట్లాడతామన్నాము. ప్రజలకు ముందుకు వెళ్ళా, మీకేం మార్కింగ్ ఇవ్వలే. మీకు వచ్చి రోడ్డు కలిసి ఒకరిద్దరు అభిప్రాయం తీసుకోవద్దండి. ప్రజాసేకరణ అందరినీ తీసుకొని ఇప్పుడు ఆ రోడ్డును 100 అడుగులు 80 అడుగులు రోడ్డు వేయాలంటే వాళ్ళ సొమ్ము ఏమి కాదు సార్. మా పెద్దలు మాకు పూర్వీకులు ఇచ్చిండే ఇల్లు వాకిళ్ళు అవన్నీ ఈ రోడ్డును వాళ్ళు 100 అడుగులు వేయమంటున్నారు. వద్దు సార్, అది ఎన్ని వంపులు ఉంది రోడ్డు. ప్రతి ఒక్కరు కష్టపడి ఉండే వాళ్ళే రోడ్డు సైడ్ ఉండేది. వెనకలు ఉండే వాళ్ళు ఏ రకంగా వచ్చినారో వెనకలు ఉండే వాళ్ళు రోడ్డు గాళ్ళని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి దండ రోడ్డు ఇచ్చుకోండి సార్. మా ఇంట్లో పోకూడదు, మాకు రోడ్డు ఉన్నదే డెవలప్ చేయండి. 40 వద్దు సార్, ఉండే రోడ్డుని డెవలప్ చేయండి. ఏ రకంగా అయినా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్. మాకు తెలియకుండా కౌన్సిలర్లు సంతకాలు చేసినారు. మమ్మల్ని వాళ్ళు మోసం చేసినారు సార్. మాకు ఎంత బాధ అవుతుంది. మోసం చేసి సంతకాలు పెట్టి ఈ రోజు పెద్ద రోడ్లు కావాలని వాళ్ళు అంటున్నారు. కానీ మాకు అవసరం లేదు, ఉండే రోడ్లే చాలు. కావాలంటే పెద్ద రోడ్లు దండ రోడ్డుకి వేసుకోమన్నా. మేలాపురం తెలుగు తల్లి విగ్రహం నుండి మేలాపురము, ముదిరెడ్డిపల్లి, సింగరెడ్డిపల్లి రోడ్డు మీదుగా 3 గ్రామాల మీదుగా రోడ్డు విస్తరణ చేపట్టినారు మున్సిపాలిటీ వాళ్ళు. చేపట్టిన రోడ్డు విషయంలో చాలామంది రోడ్డును పడతారు. నిలిచిపోయినాయి, కొట్టేసినట్టు ఇంకా రెడీ చేయలే. దానికే దిక్కులేదు. మళ్ళీ మేలాపురం పగలగొట్టేసి, ముదిరెడ్డిపల్లిలో పగలగొట్టేసి బజారు రోడ్డుకి వేస్తే జనాల్ని